మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రామాయణం అనగానే మనం రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రామాయణంలో కనిపించే పాత్రలుగా చెప్పుకుంటాము. అట్లాగే భద్రాచలంలో కూడా రామాయణం ముఖ్య ఘట్టం అనేది ఇక్కడే మనకి ఉందని తెలుస్తుంది. అంటే పర్ణశాల, సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్లిన పర్ణశాల ఇక్కడే ఉంది, భద్రాచలం దగ్గరలోనే ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకెళ్తున్న సందర్భంలో ఇక్కడ జటాయు పక్షి రావణాసురుడిని అడ్డుకుంటూ జరిగింది. అది భద్రాచలం నుంచి ఒక 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్లు వ్యవధిలోనే ఆ జటాయు పక్షి, అంటే అక్కడ రావణాసురుడు ఆ జటాయు పక్షిని రెక్కని ఖండించడం, ఆ రెక్క అక్కడ జటాయు అంటే ఎడ్డపక్క గ్రామంలో పడడం, ఇక్కడికి దాదాపు 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరంలో ఆ దేవాలయం కూడా ఉంది. అయితే మనకి ఆ జటాయు పక్షి యొక్క విశిష్టత ఏంటి, అక్కడ ఎడ్డపక్క గ్రామంలో ఉన్న విశిష్టత ఏంటో అయ్యగారిని అడిగి తెలుసుకున్నాం. స్వామి చెప్పండి, జటాయు యొక్క విశిష్టత ఏంటి అసలు? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచలము దాని పరిసర ప్రాంతాలు రామకథతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి ప్రాంతాలు. ఇలా ఉన్నటువంటి ప్రాంతాలలో మనం భద్రాచలం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఎటపాక అనేటువంటి గ్రామం ఉంది. పూర్వం ఇది జటాయుపాకగా పిలువబడేది. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఆనాడు రామచంద్రమూర్తి అరణ్యవాసం చేపట్టినటువంటి సందర్భంలో 10 సంవత్సరాలను ముగించుకున్నటువంటి స్వామి అగస్త్య మహర్షి యొక్క సలహా మేరకు పర్ణశాలలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం బయలుదేరి వచ్చేటువంటి మార్గమధ్యంలో జటాయుపక్షి రామచంద్రమూర్తి కనిపిస్తుంది. ఆ తర్వాత దశరథుని యొక్క మిత్రుడిగా తనను తాను పరిచయం చేసుకుంటుంది జటాయువు రాముడితో. అంతేకాకుండా రామ, నీవు లేనటువంటి సందర్భంలో నేను సీతమ్మకు రక్షణగా ఉంటాను అని కూడా తెలియజేస్తోంది. ఆ తర్వాత రామచంద్రమూర్తి పర్ణశాలకి వెళ్ళి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ పర్ణశాల 2.5 సంవత్సరాలు సుఖంగా జీవించినటువంటి సందర్భంలో మారీచుడు మాయలేడిగా మారటం, అంతకన్నా ముందు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు పోయటం, ఆ తర్వాత శూర్పణఖ ఆనాడు జనస్థానంగా నేడు దుమ్ముగూడంగా పిలువబడేటువంటి ప్రాంతంలో కరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు అనేటువంటి 14,000 మంది రాక్షసుల్ని సంహరించగా వారందరిలోంచి ఒక్కడు బతికి బయట కట్టినవాడు, వటకట్టినవాడు అకంపనుడు అనేవాడు. వీడు వెళ్ళి అక్కడ రావణాసుడితో ఈ విషయం తెలియజేస్తే రావణుడు వచ్చి మారీచుడిని మాయలేడిగా మని ప్రార్థిస్తే మారీచుడు మాయలేడిగా మారినటువంటి ప్రాంతము. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి ఆ మాయలేడి వెనుక వెళ్ళటము, అలాగే లక్ష్మణస్వామి కూడా వెళ్ళటము, సీతను అపహరించుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి జటాయుపాకగా చెప్పబడేటువంటి ప్రాంతంలో జటాయు పక్షి వచ్చి రావణాసుడిని అడ్డగిస్తుంది, సీతమ్మను తీసుకువెళ్ళొద్దు అని చెప్పి. అయితే చాలా విరోచితమైనటువంటి పోరాటం చేస్తుంది రావణాసుడితో జటాయు పక్షి. పాపం చివరికి కుప్పకూలిపోతుంది, నేలపైన పడుతుంది. అలా ఉన్నటువంటి సందర్భంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి రాక్షసమాయ అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి రామచంద్రమూర్తి, లక్ష్మణుడు కూడా వస్తున్నటువంటి సందర్భంలో మూలుగుతూ కనపడుతుంది జటాయు పక్షి. వచ్చి నాయన రామచంద్ర, ఇలా సీతను రాక్షసుడు అపహరించుకు వెళ్ళాడు అని చెప్పి తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా గొప్పనైనటువంటి విషయం తెలియజేస్తుంది జటాయు పక్షి మనకి. విందోనామ ముహూర్తోయం అంటూ, నాయన రామచంద్ర, ఇది వింద ముహూర్తం అనేటువంటి సమయం, సీతను అపహరించుకు వెళ్ళినటువంటి సమయం అది రావణాసురుడు. అలా వెళ్ళినటువంటి సందర్భంలో ఎవరైతే వింద ముహూర్తంలో తమ వస్తువుని పోగొట్టుకుంటారో అది మళ్ళా ఆ యజమానికి తిరిగి లభిస్తుంది అని చెప్పి మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. కాబట్టి నీవు బాధపడకు అని చెప్పి ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత రామచంద్రమూర్తి జటాయువు అంత్య సంస్కారాలను నిర్వహిస్తాడు. ఎన్నో వేల సంవత్సరాల పాటు యజ్ఞయాగాలు చేస్తే కానీ రామచంద్రమూర్తిని దశరథుడు పుత్రుడిగా పొందలేదు. అటువంటి దశరథుడు కూడా రాముని చేత చివరి కర్మలను అంటే అంత్యకర్మలను చేయించుకోలేకపోయాడు. కానీ ఆ భాగ్యం పొందినటువంటి భాగ్యశాలి ఎవరయ్యా అంటే జటాయు పక్షి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఎటపాకలో ఎవరైతే పైతృక సంబంధమైనటువంటి కార్యాలు చేస్తారో అవి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. జై శ్రీరామ్. భద్రాచలం నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం, అంటే
ఆ, పర్ణశాలకి వెళ్ళే దారిలో 40 కిలోమీటర్ల పర్ణశాల నుంచి మళ్ళీ వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా కూడా ఖచ్చితంగా జటాయు మండపాన్ని దర్శించి అందరూ కూడా అక్కడ ఆయన యొక్క పూజలు చేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పని వేద పండితులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాలసూర్యతో సుమన్ టీవీ, నాగరాజ్, భద్రాచలం.